బట్ ఏపీ అయితే ఒక టూరిస్ట్ స్పాట్గా అయితే చేయగలిగారు. అది మా ఫాదర్ దయ, దేవుడి దయ, మా ఫాదర్ దయ. ఈ వర్క్ వెరీ హార్డ్ ఫర్ మరి త్రిబుల్ ఎందుకు అలా చేయలేకపోయారు? ట్రిపుల్ ఏ కూడా బాగుంది సార్, అట్లా మీరు అనుకోవచ్చు. థియేటర్ వరకు బాగుంటున్నది. అవును కానీ సార్, ఆ ఏరియా పట్టి ఉంటుంది అది. కదా, దట్ ఏరియా ఇస్ డిఫరెంట్, దిస్ ఏరియా ఇస్ బట్ డిఫరెంట్. ఇప్పుడు వైజాగ్ త్రిబుల్ అలా అవుతుందా? నాకు తెలిసి ఇట్ విల్ బి టెరిఫిక్, చాలా బాగుంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. సేమ్ ఏం రేంజ్ మళ్ళీ సార్ అట్లా కంపేర్ చేయకూడదు, ఇట్ విల్ బి గుడ్, నెవర్ కంపేర్. అంటే ఇంటీరియర్స్ ఆ లావిష్ టెరిఫిక్ ఉంటాయి, నో డౌట్. సో మొత్తానికి దీంతో ఆంధ్రాలో కూడా థియేటర్ బిజినెస్లో గడువు పెడుతున్నట్టునా? అర్థం కాలేదు. ఇంతవరకు మీరు నైజాంలో కాదు ఎక్కువ థియేటర్ బిజినెస్, ఆంధ్రాలో సురేష్ బాబు గారు లేదు, ఓన్లీ మల్టీప్లెక్స్ వరకు. మేము ఆంధ్రాలో పడిపోం. మళ్ళీ ఎక్కడ చేస్తారు మల్టీప్లెక్స్ ఆంధ్రాలో? ఇంకా ఎక్కడ చేస్తారంటే ఎక్కడన్నా మంచి ప్లేస్ వస్తే చేస్తారు. వీ విల్ డూ గుడ్ మల్టీప్లెక్స్ వేర్ ద షేర్ డబుల్స్. ఇప్పుడు ఏంబి వస్తే షేర్ డబుల్ అయింది కదా, ఆ షేర్ వచ్చేటిదే కాదు కదండి. ఇప్పుడు ఒక 30-40 థియేటర్లు మొత్తం రెనోవేట్ చేసాం, 10 రూపీస్ వచ్చే షేర్ 40 రూపీస్ అయింది కదండి. ఏ సినిమాకి అయినా ఇండస్ట్రీకి బెటరే చేసాం కదా, తప్పు చేయలేదు కదా సార్. వి డిడ్ గుడ్ నో, అంతవరకే. ఇంకెక్కడైనా గుడ్ ఆపర్చునిటీ వస్తే బరాబర్ చేస్తాం. కానీ ఎందుకు మిగతా చాలామంది సునీల్ గారి మీద థియేటర్ సినిమాలు కంట్రోల్ చేస్తున్నారు, రిలీజులు కంట్రోల్ చేస్తున్నారు, రెంట్లు కంట్రోల్ చేస్తున్నారు, విపరీతమైన రెంట్ 3 years నుంచి సేమ్ రెంట్ సార్, 4 years నుంచి. సో ఇంతకీ కుబేరా సంగతి ఏంటి సార్, చెప్పండి. సార్ డెఫినెట్లీ హిట్ అవ్వాలి సార్, దేవుడు కోరుకుంటున్నాను. కానీ ఎక్స్పెక్ట్ చేసి నేను ఉన్నాను. నేను కుబేరా సినిమాకి ఎందుకు రావాలి? శేఖర్ కమల ఒక డిఫరెంట్ సినిమా తీస్తున్నాడు. ధనుష్ ఇస్ అ పర్ఫెక్షనిస్ట్, టెరిఫిక్ యాక్టర్. నాగార్జున గారు ఒక సీజన్డ్ యాక్టర్, టెరిఫిక్ రోల్ అయింది. రష్మిక ఈరోజు వెరీ బిగ్ యాక్ట్రెస్. మ్యూజిక్, you will hear 2 songs, next 2 songs you will hear. Trailer will come, you see the trailer, and you will come to the theatre automatically, and you don't have any other film to see. There are all the other reasons, and it will be definitely a different film. A Devi RR terrific, మీరు చూస్తే అర్థమవుతుంది. శేఖర్ కమల సీన్ ఇట్లా ఒక సీన్ వెళ్ళి ఇట్లా వెళ్ళదు, అనే నడిపిస్తాడు సినిమాకి. అది ఆల్రెడీ ఒక సక్సెస్ కొట్టారు కదా, ఇప్పుడు రెండో సక్సెస్. అది పార్షల్ సక్సెస్ అయింది, ఇది సూపర్ సక్సెస్ అవ్వాలి కోరుకుంటున్నాం. మీ విషెస్ ఉంది, మా ఫాదర్ విషెస్ ఉంది, అందరి విషెస్ ఉన్నాయి. మీ విషెస్ అయితే 100% ఉంటాయి కదా, అప్పుడు సినిమా హిట్టే కదా. ఇంకేం మీ ఫాదర్ది అయితే డెఫినెట్. బయట అంటారు మీ విషెస్ ఉంటేనే సినిమా ఆడుతుంది, లేకపోతే ఆడదంట. మన విషెస్ అంటే ఆడదు. ఇందాక నా క్వశ్చన్ అడిగారు కదా మీరు, మీరే మొత్తం కంట్రోల్ చేస్తారు, ఇవన్నీ చేస్తారని. అట్లనే నేను అడుగుతున్నాను. బయట అంటారు మొత్తం మీరే కంట్రోల్ చేస్తారు, ఎవరైనా 1 ఉంటే 2 రాసేస్తారు కాంట్రవర్సీగా, ఎవరికైనా టార్గెట్ చేస్తారంట. మీ మీద చాలా ఉన్నాయి సార్, కొంచెం మీరు జాగ్రత్త ఉండండి. ఇట్లా ఉండకూడదు మీరు, మూర్తి గారు. అది ఎందుకంటే చాలా కాంట్రవర్సీ రాస్తారు. మన ఆఫీస్లో జరుగుతుంది. అవును, అది కరెక్టే. మా ఆఫీస్లోనే నేనుండే తెల్లాలేసి మీ ఆఫీస్లోనే, మీరు ఎక్కడ ఉంటారు? మీ క్యాబిన్లోనే. నా క్యాబిన్లో సీసీ కెమెరాలు అడిగితే చెప్తాయి అన్ని. అసలు నా క్యాబిన్లో సీసీ కెమెరా లేదు. అదే మీ లోపలికి వచ్చే సీసీ కెమెరాలు ఉంటాయి కదా. నా ఆఫీస్లో నా క్యాబిన్లో మీరు ఎప్పుడు ప్లానింగే చేయలేదు. ప్లానింగ్ చేసి సార్ మీ రైట్ హ్యాండ్కి ఎరకలేదు, మీరు లెఫ్ట్ హ్యాండ్ ఏం చేస్తుంది? మీరు నా ఆఫీస్లో ఎప్పుడు వచ్చారు సార్? మీరు వారంలో 10 రోజుల్లో ఒకసారి ఏదైనా కనిపిస్తారు మీరు, అంతే తప్పితే నా దగ్గర ఎక్కడ. మీకు ఎవరెవరు లింక్ లేదు సార్. మామూలుగా మీరు పేరు మాది ఎవరిదో వస్తుంది, కానీ అసలు చెప్పేవాళ్ళు వేరే ఉంటారు. మీకు మామూలు ఇన్ఫార్మర్లా మా ఆఫీస్లో ఏం జరిగింది గంటలు చెప్తారు మీరు, వేరే వాడు ఆఫీస్లో ఏం జరిగింది గంటలు జరుగుతుంది. మీరు అంత పెద్ద నెట్వర్క్ మీకు. ఈ సోదంత ఎందుకు కానీ కాదు. ఇందుకీ మీకు థియేటర్ల వ్యాపారం మీద ఇంట్రెస్టా, సినిమా ప్రొడక్షన్ మీద ఇంట్రెస్టా, మీ సమోసాల వ్యాపారం మీద ఇంట్రెస్ట్ అంటే ఏం చెప్తారు? సమోసా కాదు, క్యాంటీన్ అనండి. ఒకరోజు మేము అవుట్సోర్స్ చేసాం. కర్రీపప్పు సమోసా బయట నుంచి వచ్చేది. ఒకరోజు కర్రీపప్పు నుంచి ఒక పిన్ వచ్చింది. పిన్ వచ్చి ఆ పొరగాడు వచ్చి చూపెట్టాడు. చిన్న పొరగాడు ఉంటే రాధికా థియేటర్లో మా ఫాదర్ దగ్గర వచ్చింది. ఆ పిన్ను ఆయన నోట్లో పోయి ఉంటే ఆయనకి హాస్పిటలైజ్ అయ్యేవాడు, బ్లడ్ వచ్చేది. ఏదైనా అయితే మనం జైలుకి మనం వెళ్తాం. ఇది చాలా పెద్ద కేసు అవుతుంది. వై వి షుడ్ సంబడి షుడ్ సఫర్ ఫ్రమ్ యువర్ పర్పస్.
ఇంకా క్వాలిటీ కూడా సరిగా లేదు, డాల్డా వేస్తున్నారు. వాట్ విల్ పుట్ అ బేకరీ అని మా ఇన్ హౌస్ బేకరీ పెట్టుకొని ఎవ్రీ డే ఏ ఫ్లోర్ ఏం ఐటమ్ రాంగ్ అవ్వకుండా చెక్ చేయండి అని ఒక క్వాలిటీ కంట్రోల్ పెట్టాం. రోడ్ తెలంగాణ అంతా తీయట్లేదు, అన్నింటికీ మరి అక్కడి నుంచి డెలివరీ అవుతుంది. త్రూ అవుట్ అవ్వదు, ఓన్లీ హైదరాబాద్ సిటీకే అవుతుంది. వరంగల్లో మాకు బేకరీ ఉంది, నిజామాబాద్లో బేకరీ ఉంది, అక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, సమోసా అన్నీ. మిగతా చిన్న చిన్న థియేటర్స్ ఉంటాయి కదా, సింగిల్ థియేటర్ అక్కడ లేదు. ఓన్లీ మీ 3 ఫ్యాక్టరీస్ సమోసా ఫ్యాక్టరీస్. సమోసా కాదండి, బేకరీ అంటారు. మీరు మెయిన్ సమోసా బిస్కెట్స్ కదా తయారవుతాయి. కర్రీపఫ్ ఉంటుంది, కర్రీ పఫ్. ఎన్ని సమోసాలు తయారవుతాయి పర్ డే? సార్ అది ఆక్యుపెన్సీ బట్టి సార్. ఇప్పుడు పిక్చర్ పుష్పలాగా పిక్చర్ ఉంటే ఎక్కువ అమ్ముతాయి. పీక్లో ఎన్ని అవుతాయి? 25-30 టౌన్ అయితే డైలీ 25,000-30,000 ప్లస్ సేమ్ పఫ్స్ కూడా. అది మంత్లీ, డైలీ కాదు. మంత్లీ 30,000 ఇంకేముంటాయి సమోసా. అంటే ఓన్లీ సిటీ కదా. ఒక్కో థియేటర్కి 100 సమోసా సార్లు. అది పిక్చర్ మీద డిపెండ్ సార్. ఒక రోజులో 5,000 వెళ్ళొచ్చు. 4 షోలు చెప్తున్నాను కదా, ఒక రోజులో 5,000 వెళ్ళొచ్చు, 4,000, ఒక రోజు 5 కూడా వెళ్ళకపోవచ్చు. ఇప్పుడు 3 months నుంచి అయితే 0 ఆక్యుపెన్సీ ఉంది, స్క్రీన్స్ క్లోజ్ ఉన్నాయి, ప్రొడక్షన్ స్టాప్ చేసేస్తారు టోటల్. ఏం చేస్తారు మళ్ళీ? ఇప్పుడు 10 సంవత్సరాల కోసం అయితే వ్యాన్ పోయి డెలివరీ ఇవ్వదు కదా, ఇవ్వదు. అది ఆక్యుపెన్సీ పట్టి ప్రొడ్యూసర్ వాళ్ళు పడుకొని ఉంటారు బేకరీలో, ఏం చేస్తారు ఇంకా. దాన్ని కూడా ఖర్చు పెట్టాల్సిందే కదా. ఇప్పుడు శాలరీలు అయితే కట్టాలి, ఎలక్ట్రిసిటీ అయితే కట్టాలి, రెంట్లు అయితే కట్టాలి కదా సార్. చాలా బ్యాడ్ మంటుంటే రిక్వెస్ట్ చేసుకుంటాం మేము.